బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. మీరు ఎవరు ఓటు వేస్తున్నారు? అది చెప్పకూడదు. అదేంటి? అదంతే. బిగ్ బాస్ సీజన్ 8 బాగుందా, సీజన్ 9 బాగుందా? సీజన్ 6, 4, 5 ఇవి బాగున్నాయి. నాకు 8 అంత నచ్చలేదు, 9 కూడా అంత నచ్చలేదు. 9 అయితే ఇంకా వరస్ట్. ఏదో చూడాలి ఇంకా, అది తప్ప నేను సినిమాలు చూడడం వేరే ఏమీ చూడను కాబట్టి చూడాలి కాబట్టి చూస్తున్నాను. ఇంకా రాను రాతోడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది ఓకే హ్యాపీగానే ఉంది, వెళ్ళిపోవడమే మంచిగా అంటున్నారు. దానిపై మీరేమంటారు? అంటే కొన్ని వారాలు చూసుకుంటే రాము రాతోడిది తను ఉన్నా ఇప్పుడు లేకపోయినా కూడా అంత డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. సో ఇంకెందుకు, ఇంకా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, అంతేనా? అంతే కదా. ఎవరికి వస్తే మంచిది అనుకుంటున్నారు మీరు? ప్రెసెంట్ టాస్క్ వైజ్ చూసుకుంటే ఎమాన్యుయల్, డిమాన్ పవన్ బాగా ఆడుతున్నాడు. కళ్యాణ్కి ఒక 2-3 వీక్స్ నుంచి కొంచెం ఛాన్స్ రావట్లేదు. కళ్యాణ్ కూడా బాగా ఆడతాడు. అందరూ తనుజాకి అంటున్నారు, మరి తనుజ అయితే అంత డిజర్వ్ కాదు అని అంటున్నాను. గేమ్ టాస్క్ వైజ్ చూసుకున్నా అండ్ స్ట్రాటజికల్గా చూసుకున్నా, ఎలా చూసుకున్నా, హౌస్లో అందరితో బిహేవియర్ వైజ్ చూసుకున్నా తనుజ అయితే క్యాపబుల్ కాదు. ఎమాన్యుయల్ ఆర్ డిమాన్ పవన్. ఎందుకు తనుజకి మీరు సపోర్ట్ చేయట్లేదా? సపోర్ట్ చేయట్లేదంటే ఇప్పుడు మెయిన్ నేనేం చూస్తానంటే టాస్క్లు ఇవంతా కాకుండా మెయిన్ క్యారెక్టర్ కదా, బిహేవియర్. ఏ సిచ్యువేషన్లో ఎవరెలా హ్యాండిల్ చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎంత స్ట్రాంగ్ ఉంటున్నారు అనేది మెయిన్ చూస్తాం. దట్టు అమ్మాయి. ఆడపిల్లకి ఎలా ఉండాలండి అంటే నలుగురితో మంచిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఏ టైంలో ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాలి. ముఖ్యంగా మనం అన్నం పెట్టే దగ్గర అవతల వాళ్ళు ఫుడ్ పెడుతుంది అంటే ఇప్పుడు రేషన్ మేనేజర్గా కానీ కిచెన్ డిపార్ట్మెంట్ అయినా కానీ పెట్టేది ఏదో నవ్వుతూ పెట్టచ్చు కదా. ఇప్పుడు బిగ్ బాస్ అందరికీ ఎలాగో లిమిటెడ్గానే పంపిస్తాడు, అందరూ లిమిటెడ్గానే షేర్ చేసుకుని తింటారు. ఆ పెట్టేది కూడా ఎందుకు? అసలు గొడవ లేకుండా ఆమె కిచెన్లో ఉన్నప్పుడు మీరు చూసారా? గొడవ లేకుండా ఏ రోజైనా ఉందా? ఆమె రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు కానీ కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కానీ అది గొడవ ఏడిపే ఆమెకి ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది అని అయితే టాక్ వినపడుతుంది. మేబీ నాకు నిజంగా ఇది చూసిన తర్వాత అనిపిస్తుంది, సీరియల్ చూసే వాళ్ళు ఇంతమంది ఉన్నారా, సీరియల్ ఆర్టిస్టులకి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారా అనిపిస్తుంది ఇక్కడ చూసిన తర్వాత. లాస్ట్ సీజన్లో కూడా లాస్ట్ 2 సీజన్స్ నుంచి కదా సీరియల్స్ వాళ్ళని ఎక్కువ హైలైట్ చేయడం, వాళ్ళని లాస్ట్ వరకు టాప్ 5 వరకు తీసుకుని రావడం కావాలని. వాళ్ళు ఆడకపోయినా కూడా కొంతమంది లాస్ట్ వరకు వచ్చారు. సేమ్ ఇప్పుడు తనుజను కూడా తీసుకుని వెళ్తున్నారేమో. 100% కప్పు తనుజాకే అంటున్నారు. తనూజాకి అంటే మనమేం చేయలేం కదండి, అన్నీ మనకు నచ్చినట్టు చేయట్లేదు కదా బిగ్ బాస్. మనం ఓట్లు వేస్తున్నాం, మన లాస్ట్ ఉన్న వాళ్ళనే పంపిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఓట్లు తక్కువ పడిన వాళ్ళే ఎలిమినేట్ అవుతున్నారని నేను అలా అనుకోవట్లేదు. యాక్చువల్గా లోపలికి పల్లవి ప్రశాంత్ కూడా వస్తున్నాడు అని అయితే టాక్ అయితే వినపడుతుంది నిన్నటి నుంచి. ఎందుకండి ఒకసారి చూసాం చాలు, వినపడుతుంది. వస్తే ఎలా ఉంటుంది అంటారు? ఏడుపులు కాకుండా, ఏడుపులు సింపతి ఇవి కాకుండా కొంచెం స్ట్రాంగ్గా మెచ్యూర్డ్గా ఉండే వాళ్ళని పంపించండి అయ్యా, మా కోసం చూస్తాం. కొంచెం ఎంటర్టైన్ చేసే వాళ్ళని పంపించండి. ఏడ్చే వాళ్ళని ఎవరు చెప్తారు? ఫేక్ అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు భరణి గారు అంటే ఎందుకో బయట నేను కొంచెం పిఆర్తో వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా పాజిటివ్గా విన్నాను. ఈయన చేయడానికి విలన్ క్యారెక్టర్ చేస్తారు కానీ బయట చాలా చాలా బాగా మాట్లాడతారు, మంచి క్యారెక్టర్ అని చెప్పేసి. అండ్ నేను కూడా స్టార్టింగ్ ఈయన వెళ్ళినప్పుడు ఈయన మాట్లాడే విధానం, ఈయన గేమ్స్ అన్నీ చూస్తే ఓకే అని పాజిటివ్ వైబ్ వచ్చింది. బట్ తర్వాత ఎందుకు ఈయన స్టాండ్ తీసుకోవట్లేదు, ఎందుకు మాట్లాడాల్సిన దగ్గర గట్టిగా మాట్లాడట్లేదు అనేది అనిపించింది. నిన్న నామినేషన్ వరస్ట్ అసలు. ఇప్పుడు ఇన్ని రోజులు క్యారీ అవుతున్నది ఏ ఫీలింగ్ అయితే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి జనాల్ని కావాలని దివ్యాని నామినేట్ చేశాడు అని చెప్పేసి అది క్లియర్ అర్థమైపోయింది. సో అసలు పాయింటేనా అది దివ్యాని నామినేట్ చేసేది? ఇట్లాగే ఉంటే కంటిన్యూ అవుతారంటారా? ఎన్ని వారాలు అయ్యిందండి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి? ఎన్ని వారాలు అయ్యింది? ఆయనకి 2వ అవకాశం. అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఆ ఛాన్స్ లేదు, ఈయనకు వచ్చింది, యూటిలైజ్ చేసుకోవాలి కదా. ఆయన వెళ్ళి ఎన్ని వారాలు అవుతుంది మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి? 3 వీక్సా 4 వీక్సా? చాలా సరిపోదా? ఇంకెన్ని రోజులు కావాలి? ఆయన ఏదో ఆలోచిస్తున్నాడు అన్నట్టయితే అంటున్నారు ఆడియన్స్. ఆలోచిస్తున్నారంటే సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు వద్దులే, నాకు ఎలాగో టెన్షన్స్ ఉన్నాయి, వేరే ఆలోచనలు ఉన్నాయి, నాకు ఫ్యామిలీ మిస్ అవుతున్నాను అప్పుడే చెప్పేసి అదేదో పాపం శ్రీజకి ఛాన్స్ ఇస్తే ఆమె వెళ్ళి బాగా ఆడుతుంది కదా. ఆమె ఎలాగో స్ట్రాంగ్గా ఆడుతుంది, మనం చూసాం, అగ్ని పరీక్షలోనే చూసాం, హౌస్లోనే ఉన్నన్ని రోజులు చూసాం. ఆమెకి ఇస్తే ఆమె ఇంకా బాగా ఆడుకుంది కదా. అనవసరంగా ఆమెకి పోయినట్టు ఈయన పోగొట్టుకున్నట్టు ఎందుకు అది? ఏం చెప్తారు? దివ్య ఓకే మాట్లాడాల్సిన దగ్గర బాగానే మాట్లాడుతుంది. కొంచెం భరణి గారికి అట్లీస్ట్ ఈ నామినేషన్ తర్వాత అయినా ఆయన దూరం పెట్టి ఈమె గేమ్ ఈమె ఆట ఆడి ఆయన విషయంలో కూడా ఈమె మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. అంతే అంటారా? అంతే. టాప్ 5 ఎమాన్యుయల్, డిమాన్ పవన్, రీతు. ఇప్పుడు రీతు కొంచెం బాగా పికప్ అయింది. రీతు సుమన్ శెట్టికి ఫాలోయింగ్ ఉంది కాబట్టి సుమన్ శెట్టి.
ఇంకెవరు, ఇంకా మీరు అందరూ తనుజ అంటారు కాబట్టి తనుజ. అంటే మేము అంటున్నామని కదా, అంటే మీకు అనిపించింది కాబట్టి తనుజ అన్నారు కదా. ఇంకా టాప్ అంటే ఇప్పుడు నా ఒపీనియన్ అడుగుతున్నారా? గేమ్ ప్రకారం చూసుకుంటే కళ్యాణ్, ఇమాన్, ఎమాన్యుల్, సంజన, సుమన్ శెట్టి